అందరూ అభిమన్యుణ్ణి చూపించి సగం సగం తెలిసిన పనులు చేయొద్దని అంటారు. అయితే వారికేం తెలుసు, 17 ఏళ్ల కుర్రాడు బొబ్బిలి వలె కాగలు తీరిన కౌరవ సేనలకు ముచ్చెమటలు పట్టించాడు. ఎలాంటి వణుకు బెనుకు లేకుండా దుర్భేద్యమైన, ఎవ్వరూ ఛేదించలేనటువంటి అత్యంత కఠినమైన పద్మవ్యూహంలోకి ప్రవేశించి తోడుగా వస్తారనుకున్న పాండవ పెద్దలు ఎవ్వరూ రాకపోయినా ఒకే ఒక్కడు కౌరవ సేనల్ని హడలెత్తించాడు. యుద్ధరంగంలో సింహనాదం చేస్తూ వేలాది మంది కౌరవ సేనాధిసేనుల్ని మట్టి కరిపించాడు. రణరంగంలో మండే సూర్యునిలా ప్రకాశిస్తూ సాక్షాత్తు ఆ మహాశివుడు ప్రళయకాల రుద్రునిలా తాండవం చేస్తున్నాడా అన్నట్లుగా కనీవిని ఎరుగని యుద్ధం చేస్తున్నాడు. ఆ అరివీర భయంకరమైన యుద్ధాన్ని చూస్తున్న కౌరవ సేనాధిపతుల వెన్నులో వణుకు పుట్టింది. ఏమిరా యుద్ధం, మురిబాలుడు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు అనుకుంటూ యుద్ధ నియమాలు మర్చి మరి పన్నాగంతో మూకుమ్మడిగా అభిమన్యుడి వెనుక నుండి దాడి చేయడంతో పాండవుల కీర్తిని ఇనుమడింపజేస్తూ రెండో సూర్యుడు అస్తమించాడు.